అన్ని యాత్రలు చేసినట్టు కైలాస మానసరోవర యాత్ర ఒక్కరే వెళ్ళలేము, కేవలము ట్రావెల్స్ ద్వారానే వెళ్ళగలము. కైలాస మానసరోవర యాత్ర సాధారణంగా రోడ్డు మార్గంలో మరియు హెలికాప్టర్ మార్గంలో జరుగుతూ ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్ళినప్పుడు మనము డే టు డే ఎలా వెళ్తాము, యాత్ర ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 14 రోజుల యాత్రలో మొదటి రోజు మనము మన స్వస్థానం నుండి బయలుదేరి కాఠ్మండు చేరుకుంటాము. మొదటి రోజు మన ట్రావెల్స్ ద్వారా వెళ్లే యాత్రికులందరూ ఒక దగ్గర చేరిన తర్వాత అందరినీ చేర్చి మీటింగ్ లాగా చేసి మనం యాత్రలో ఎలా వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళబోతున్నాము లాంటి విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. రెండవ రోజు అంతా కూడా కాఠ్మండులో చూడవలసిన ప్రదేశాలైన బూఢా నీలకంఠ్ ఆలయము, ఇక్కడ ప్రసిద్ధి పొందిన నీటిలో తేలియాడే విష్ణువు విగ్రహం ఉంటుంది. పంచకేదారాలలో ఒకటైన పశుపతినాథ మందిరము, 52 శక్తిపీఠాలలో ఒకటైన గుహేశ్వరి దేవి మందిరాలను దర్శించడం జరుగుతుంది. ఇక వీలు దొరికినప్పుడు మనము అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. మనము నేపాల్లో ఉన్నంత వరకు ఇండియన్ కరెన్సీ రూపీస్నే వాడుకోవచ్చు, కానీ నెక్స్ట్ డే మనము చైనా బార్డర్ దాటుతాం కాబట్టి చైనాలో చెల్లుబాటు అయ్యే చైనీస్ యువాన్స్ లేదా అమెరికన్ డాలర్స్ లో మనము కరెన్సీని తీసుకోవాల్సి ఉంటుంది. మనము మన ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమంటే, మనకు గుర్రానికి అయ్యే ఖర్చు తప్పితే ఇంకెక్కడా కూడా పెద్దగా కరెన్సీ వాడే అవసరం అయితే రాదు. మూడవ రోజు యాత్ర రేపటి వీడియోలో. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కలేవలంబ్య లంబితాం భుజంగ తుంగమాలి